హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కర్ణాటకలోని ఉడిపిలో పుట్టిగే మఠంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అరుదైన బిరుదుతో గౌరవించారండి. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరికి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాం. కర్ణాటకలోని ఉడిపిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా ఉడిపి పుట్టికే పీఠాధిపతి సుగుణేంద్ర స్వామీజీ పవన్ ని అరుదైన బిరుదుతో గౌరవించారండి. ఆయనకు అభినవ కృష్ణదేవరాయ బిరుదును ప్రదానం చేశారు. ఇక పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవం అనే కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా అయితే హాజరయ్యారు. శ్రీకృష్ణ దేవాలయాన్ని దర్శించుకున్న అనంతరం కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ భగవద్గీత ప్రతి ఒక్కరి జీవితానికి మార్గదర్శి అని వ్యాఖ్యానించారు. ధర్మ స్థాపనకే తన రాజకీయ ప్రస్థానమని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే 21 స్థానాల్లో పోటీ చేశానని స్పష్టం చేశారు. ఇక ఏపీ ఎన్నికలకు ముందు తాను కూడా అర్జున్ లాంటి సందిగ్ధతను ఎదుర్కొన్నానని తెలిపారు. అనంతరం ప్రతి ఒక్కరి జీవితంలో భగవద్గీత ప్రాముఖ్యత గురించి తెలియజేశారండి. భగవద్గీత అనేది కేవలం ఒక్కసారి చదివి ఎర్ర వస్త్రంలో చుట్టి పూజ గదిలో పెట్టే గ్రంథం కాదని పవన్ కళ్యాణ్ గారు అన్నారండి. జీవితంలో ఎదురయ్యే ప్రతి నిర్ణయంలో, ప్రతి గందరగోళంలో, ప్రతి అంతర్గత పోరాటంలో గీత మనస్సుతోనే నడుస్తుందని, మన కురుక్షేత్రాల్లో స్థిరమైన తోడుగా నిలుస్తుందని ఆయన అయితే తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ గారికి అభినవ కృష్ణదేవరాయ బిరుదు దక్కడం ఎంతమందికి నచ్చింది? ఒక్క లైక్ వేసి పవన్ కళ్యాణ్ గారికి ఈ అరుదైన గౌరవం దక్కడంపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.